హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈ మహాశివరాత్రి ఈ సంవత్సరం ఎప్పుడంటే తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు సాయంత్రం ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 8:50 అంటే అన్ని గంటల వరకు ముగుస్తుందన్నమాట. మహాశివరాత్రి రోజు నాడు ఈవినింగ్ పూజ చేసుకోవాలి మనము శివుడికి. శివరాత్రి రోజు నార్మల్గా ప్రతి మాసంలో మాస శివరాత్రి వస్తుంది అనమాట. త్రయోదశి రోజు ఈ మహాశివరాత్రి రోజు మాత్రం సాయంకాలం నుంచి పూజ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మార్నింగ్ నార్మల్గా దీపారాధన అవన్నీ చేసుకోవాలి. అభిషేకము, దీపారాధన, రోజు నిత్య పూజలాగా పూజ చేసేసుకొని ఈవినింగ్ మాత్రం ఎవరైతే జాగరణ ఉంటుందో జాగరణ వాళ్ళు ఉపవాసం ఉండాలన్నమాట. ముందు రోజు వరకే ఇల్లంతా క్లీనింగ్ చేసుకొని శివుడికి సంబంధించిన పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కొనుక్కొచ్చుకొని పెట్టుకొని సిద్ధంగా ఉండాలి. అండ్ ఆ రోజైతే ఎలాంటి ఆహారం నియమాలు ఉండాలంటే ఎవరైతే జాగరణ ఉపవాసం ఉంటారో వాళ్ళు అన్నం అయితే తినొద్దు అనమాట. ఒక్క పూట కూడా తినొద్దు అన్నము. నార్మల్గా పళ్ళు, పాలు, పళ్ళ రసాలు వీటితోనే ఉండాలన్నమాట. అది కూడా ఇప్పుడు నార్మల్గా పళ్ళు, పాలు కూడా నార్మల్ పాలు తాగొచ్చు. పళ్ళు అనేది ఈవినింగ్ 6 తర్వాత శివుడికి జాగరణ దీపం ముట్టించుకుంటారు కదా. ముట్టించుకున్న తర్వాత అప్పుడు శివుడి దగ్గర ఏ పళ్ళు అయితే మనం ఉంచుతామో ఆ పళ్ళని మనము తర్వాత జాగరణ దీపం పెట్టిన తర్వాత మనము స్వీకరించవచ్చు అన్నమాట, ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే జాగరణ దీపం పెట్టేవాళ్ళు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ టైంకి వెళ్ళి శివాలయంలో కానీ లేదంటే ఎక్కడ మన దగ్గర చేస్తారు కదా టెంపుల్స్లో పూజలు, అక్కడికైనా కానీ, లేదు మేము ఎక్కడికి వెళ్ళలేమంటే ఇంట్లో లింగం ఉంటే లింగానికి 12 o'clockకి మనం లింగ ఉద్భవం అవుతుంది కదా, అప్పుడు లింగం పైన వాటర్ వేయాలన్నమాట. శివలింగం పైన అభిషేకం చేయాలి నీళ్ళతో. అప్పుడు మన పూజ పరిపూర్ణం అవుతుంది అనమాట. ఆ తర్వాత కొందరు నిద్రిస్తారు 12 తర్వాత, కొందరేమో నెక్స్ట్ డే మార్నింగ్ 3 వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ స్నానాది కార్యక్రమాలన్నీ చేసుకొని మళ్ళీ దీపం పెట్టుకొని ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తామంటే జాగరణ దీపం పెట్టుకోవడానికి కింద ఒక అంతా శుద్ధి చేసుకుంటాం కదా, రెండు లేదా ఒకటి కంచుడు తీసుకుంటారనమాట. ఒక కంచుడులో అంటే దీపం పెట్టే ప్రమిదలు అనమాట తీసుకొని, పెద్దవి తీసుకొని అందులో 2 వత్తులు, రెండు వత్తులతోని 2 జ్యోతులన్నా, ఒకటి పార్వతికి ఒక పరమేశ్వరునికని కొందరు 2 వెలిగిస్తారు. కొందరు ఒకే దాంట్లోనే ఒకటి పార్వతి ఒకటి పరమేశ్వరుడని ఒకే దాంట్లోనే 2 వత్తులు పెట్టి వెలిగిస్తారనమాట. అది మీ ఆనవాయితీ ప్రకారం ఎలా వస్తే అలా చేయండి అనమాట. ఇస్తారంటే తెలుసు కదా ప్లాస్టిక్. ఇప్పుడైతే ఆకువి దొరికితే ఆకువి పెట్టండి, ఆకువి దొరకకపోతే ప్లాస్టిక్ విస్తరిలో బియ్యం పోసి బియ్యం పైన ఈ మనం తీసుకున్న ప్రమిదలు అయితే మంచిగా నీట్గా, ప్రమిదలు కొత్తవి అయితే కొంచెం ఒక మార్నింగ్ తెచ్చుకొని వాటర్లో తడుపుకోండి, ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదన్నమాట. పాతవి అయితే కొందరు కొత్తవి పెట్టే సాంప్రదాయం ఉంటుంది, కొందరు ముందు వాడిన సంవత్సరంవి వాడే సాంప్రదాయం, అది ఇష్టం అనమాట. మనం కొత్తవి పెట్టుకోవాలనుకుంటే కొత్తవి తీసుకొచ్చుకోండి. కొత్తవి తీసుకొచ్చుకున్న తర్వాత వాటర్లో తడుపుకోవాలి. వాటర్లో 1 గంట సేపు అయినా తడుపుకొని తీసి బయట పెట్టేసి ఆ తడి అంతా వెళ్ళే వరకు చూసుకోవాలన్నమాట. ఒక తడి ఎక్కువగా ఉందనిపిస్తే బట్టతో తుడుచుకోండి. దాని తర్వాత మీరు ఆ ప్రమిదని మంచిగా అలంకరించుకోవాలి. కొందరు సున్నంతోని అంతా పుదించుకొని పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకుంటారు. కొందరు పసుపు కుంకుమతోనే అంతా పుదించుకొని దానిపైన కుంకుమ పిండితో బొట్లు పెట్టుకుంటారు. అది మీ ఇష్టం అనమాట. మొత్తానికైతే శివ జ్యోతిలోనే ఉంటాడు కాబట్టి మనం ఆ జ్యోతిలోనే పరమేశ్వరుని చూసుకోవాలి కాబట్టి మనం ఆ ప్రమిదని అయితే మంచిగా పుదించుకోవాలన్నమాట. పుదించుకొని దాంట్లో వత్తి అనేది మీరు షాప్లో తెచ్చుకున్నా సరే, మీరు స్వయంగా తయారు చేసుకోవడానికైతే, ఎందుకంటే మనము ఇంపార్టెంట్ అదే కదా, మనకి జ్యోతే కదా, మన చేతులతో మనం చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. మళ్ళీ దానివల్ల మనకు నూనె కూడా ఎక్కువగా కాలదు. నెక్స్ట్ మంచిగా దీపం అనేది మంచిగా వెలుగుతూ ఉంటుంది అనమాట. స్వయంగా తయారు చేసుకోండి. ఆ తర్వాత పాలు అంటే శివుడికి మనం పళ్ళు 5 రకాలు 10 రకాలు లేకుంటే మీ ఇష్టం అనమాట. పళ్ళు, కందగడ్డ, ఆ రోజు శివుడికి కందగడ్డ అనేది సమర్పించుకుంటాం కదా. కందగడ్డ అంటే రత్నపురి గడ్డ అంటాము, ఎర్రగడ్డ అంటారు కదా, అదనమాట.
కందగడ్డ సమర్పించుకొని కొన్ని పేలాల ముద్దలు, మా సైడ్ అయితే తెలంగాణలో పేలాల ముద్దలు, సత్తు ముద్దలు ఇవన్నీ చేసుకుంటారనమాట. అవి శివుడికి సమర్పించుకున్న తర్వాత వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తారు సాయంత్రం తర్వాత అనమాట. స్వీకరించుకొని ఇంట్లో జాగరణ దీపం పెట్టుకొని ఇంట్లో లేదా గుడిలో కూడా వెలిగించుకోవచ్చు అనమాట. కొందరు కొన్ని ప్లేస్లలో గుడిలోనే వెలిగించుకుంటారు వెళ్ళి. అక్కడనే మళ్ళీ ఉపవాసం అనేది విడిచి ఇంటికి వస్తారనమాట. బయట టెంపుల్లో ఉండే అవకాశం లేని వాళ్ళు ఇంట్లోనే జాగరణ దీపం పెట్టుకోవచ్చు అనమాట. కొందరు ఇంట్లో జాగరణ దీపం పెట్టుకొని దేవాలయాలలో వెళ్ళి అక్కడ శివపారాయణము, అక్కడ భజనలు అవన్నీ ఉంటాయి కదా, అవి చేసేసుకొని లింగోద్భవ టయానికి అక్కడ శివుడి పైన వాటర్తో అభిషేకం చేసి ఇంటికి తిరిగి వస్తారనమాట. అది మన ఇష్టము. ఇక్కడ ఆ రోజు జరగవలసింది ఏంటంటే మన మనసు, మన శరీరము శివుడి మీదకి, శివుడి నామము, శివుడి నామస్మరణ, శివ ధ్యానంలో ఉండాలని అర్థం అన్నమాట. ఎందుకంటే ఆ ఒక్కరోజు అంటే శివుడికి మన కోసం ఇంత చేస్తున్నాడు కదా, జగత్తు శివుడు లేనిది అంటే శివాజ్ఞ లేని చీమైనా కుట్టదు కదా. ఆయన కోసం మనం ఆ ఒక్కరోజు ఉంటే ఆ పరమేశ్వరుడు మనకు ఎంతో మేలు చేస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా అది మన పద్ధతులు అనేది, ఆచారాలు పద్ధతులు అనేది మన ఇంటి పెద్దవాళ్ళు ఏ విధంగా పాటిస్తారో ఆ విధంగా మనం పాటించడం, లేదా ఇంట్లో ఎవరు లేకుంటే కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకుంటే కొత్తగా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనిలో తప్పేమీ లేదు. మొక్కును బట్టి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి జాగరణ అనేది పట్టుకుంటే మాత్రం మన తర్వాత తరానికి ఇచ్చిన తర్వాత కానీ దాన్ని వదలొద్దన్నమాట. వదిలితే అంత మంచిది కాదు. ఇది మాత్రం నేను చాలామంది పెద్దవాళ్ళ దగ్గర విన్న మాట అనమాట. జాగరణం అనేది పట్టిన తర్వాత అది మనం జాగరణ ఉపవాసం, జాగరణ దీపం అనేది మనము ఒక్కసారి ప్రారంభిస్తే మన ప్రాణాలు విడిచేంత వరకు ఉండాలన్నమాట. లేదు మనం ఏజ్ అయిపోతుంది, మనతోని కాలేదు అన్నప్పుడు మన తర్వాత తరం మన ఇంట్లో ఇంకొకరు పట్టుకునే వాళ్ళు ఉన్నారు సిద్ధంగా అన్నప్పుడు వాళ్ళకి అప్పచెప్తారనమాట. అలా వస్తూ ఉంటుంది. ఇంకా అది ఒక్కసారి ప్రారంభమైందంటే మన ఇంటిని వదిలి వెళ్ళదన్నమాట. పట్టేటప్పుడే ఆలోచించుకొని పట్టండి. మహాశివరాత్రి జాగరణ అనేది. ఇంకా లేదు మాతో ఇవన్నీ కాదంటే నార్మల్గా టెంపుల్లోకి వెళ్ళి అఖండ దీపం వెలిగించుకోవడం, లేదా ఇంట్లో నార్మల్గా అఖండ దీపం జాగరణ అని కాకుండా వెలిగించుకోవడం, ఒక పూట ఉపవాసం ఉండడం, లేదు ఒక పాలు పండ్లతోనే ఉండడం, అది మన మనసును బట్టి, మన ఆలోచనని, మన ఇష్టాన్ని, శివుడి పైన మన ధ్యానము, ఆలోచన, శ్రద్ధ, భక్తిని బట్టి మనం నిర్ణయించుకోవాలన్నమాట. ఆ రోజు నైవేద్యాలు అయితే నేను చెప్పిన కదా, సత్తుపిండిలు, ఈ ప్రసాదాలు ఇవి కూడా మనకు శక్తినిచ్చే పొడులు అనమాట. అవన్నీ స్వీకరించుకుంటారు. నేనైతే అవన్నీ స్వీకరించను. నార్మల్గా నేను జాగరణ దీపం పెట్టిన తర్వాత శివుడికి ఏవేవైతే పళ్ళు మనం సమర్పించుకుంటామో అందులోంచి కొన్ని పళ్ళు తీసుకొని స్వీకరించుకుంటే అసలు ఆకలే వేయదు. కానీ అలా మొత్తమే తినకుండా ఉండొద్దని చెప్పేసి అట్లా పళ్ళు స్వీకరించుకుంటాం అన్నమాట. ఇది శివరాత్రి జాగరణ పూజా విధానం ఎలా చేయాలి మరియు ఏ రోజు ఉంటుంది అన్నీ ఇందులో నేను వివరంగా మీకు చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో అడగండి. నేను అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీపం పెట్టి కూడా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు ముందే అట్లా ఏ పండగ రోజు అది చేయాలి కాబట్టి ఆ విధంగా నేను చేసి చూపిద్దామని చెప్పేసి ఇలా శివుడి ఫోటోలు పెట్టి మీకు చూపిస్తున్నాను. దీన్ని మీరు స్వీకరిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓం నమః శివాయ.